ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో శ్రీవారికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి. తిరుపతిలో చాలా దారుణాలు జరుగుతున్నాయన్నారు. ముంతాజ్ హోటల్కి భూ కేటాయింపు చేసిన జీవో నంబర్ 45ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భూ కేటాయింపులపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు శ్రీనివాసానంద సరస్వతి. ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం, ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఒక గొప్ప అన్యాయం జరుగుతుంది. చేయరని అపచారం జరుగుతుంది. చాలా దారుణం చోటు చేసుకున్నది. హిందువులందరూ కూడా బాధపడేటటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి పవిత్రతను భంగం కలిగించేటటువంటి ఆ దుర్మార్గమైన జీవో అది. చాలా బాధాకరమైన జీవో అది. జీవో నెంబర్ 45/13 ఈ నెల 13వ తేదీ ఇచ్చినటువంటి జీవో కూటమి ప్రభుత్వం 446 కోట్ల రూపాయలు 446 కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా బయట ప్రైవేట్ అనేసరికి ఇంకా మీకు తెలియనిది కాదు. మరి ఇప్పుడు పేరు మార్చేశారు. ముంతాజ్ హోటల్ పేరు మార్చేశారు. సర్వో అనేటువంటి ఒక పేరు తీసుకొచ్చారు. 7 స్టార్ హోటల్. అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతుందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం మీద నాకు విశ్వాసం, సనాతన ధర్మాన్ని నేను గౌరవిస్తున్నాను అంటూ వారు వారాహి డిక్లరేషన్ని తిరుపతి నుంచే ప్రారంభించారు. ఒకసారి గౌరవ డిప్యూటీ సీఎం గారికి మేము గుర్తు చేస్తున్నాం. వారాహి డిక్లరేషన్ మీరు తిరుపతి నుంచే ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పవిత్రతను, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, హిందువుల తాలూకా మనోభావాలని ఏం చెయ్యాలనుకుంటున్నారో ఒక్కసారి హిందూ సమాజానికి మీరు ఖచ్చితంగా జవాబుదారీతనం చెప్పి చెయ్యాలి. హిందువులందరికీ చెయ్యాలి. చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. దయచేసి మీరు ఇచ్చినటువంటి ఈ జీవో వెనక్కి తీసుకోండి.